ప్రజలు దిగిపోమంటే అన్నీ మూసుకొని సైడ్ అవ్వాలే తప్ప ఎక్స్ట్రాలు చేయకూడదు. ఎన్నికల్లో ఓడించేది ఇక నీ పాలన చాలు నాయనా అని చెప్పడం. కానీ ఈ విషయం అర్థం కాని కొందరు ఓడిన తర్వాత నానాయాగి చేస్తారు. సీటు దిగేదే లేదంటారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు కూడా ఇలాంటి వాడే. అదే చివరికి ఆయన్ని జైలు పాలు చేసింది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకి పెద్ద శిక్షే పడింది. సైనిక కుట్ర కేసులో ఆయనకు 27 ఏండ్ల 3 నెలల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎన్నికల్లో తన ప్రత్యర్థి వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని బోల్సోనారో కుట్ర పన్నినట్లు తేలడంతో 5 న్యాయమూర్తుల ప్యానెల్ శిక్ష ఖరారు చేసింది. దీంతో ప్రజాస్వామ్యాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన కేసులో జైలు శిక్ష పడిన మొదటి మాజీ అధ్యక్షుడిగా బోల్సోనారో నిలిచారు. 2022 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బోల్సోనారో మద్దతుదారులు రాజధాని బ్రసీలియాలో భయంకర విధ్వంసం సృష్టించారు. దేశ అధ్యక్షుడి అధికార నివాసం, పార్లమెంటు భవనం, సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి ధ్వంసం చేశారు. బోల్సోనారో నేతృత్వంలో ఆందోళనకారులు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సైన్యాన్ని చర్యలు చేపట్టాలని, లూయిజ్ ఇనాసియోని దింపేయాలని డిమాండ్ చేశారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది, సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది, దొంగల పాలనను కూల్చేయండని బోల్సోనారో పిలుపునిచ్చారు. అలాగే బోల్సోనారో దేశ సుప్రీంకోర్టును, ఎన్నికల సంఘాన్ని అవమానిస్తూ కామెంట్స్ చేశారు. లూయిజ్ ఇనాసియో గెలుపు ప్రజల ఓట్ల ద్వారా రాలేదన్నారు. పక్షపాతమైన వ్యవస్థ కారణంగా వచ్చిందని ఆరోపించారు. ఈ విషయంపై ప్రాసిక్యూటర్ జనరల్ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు బోల్సోనారోపై మరో 33 మందితో పాటు విచారణ అనుమతించింది. 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే బోల్సోనారోకు శిక్ష విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. జైర్ బోల్సోనారోపై జరుగుతున్న న్యాయ విచారణను కూడా ట్రంప్ వ్యతిరేకించారు. దాన్ని నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆ దేశంపై 50% టారిఫ్లు విధించారు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. ట్రంప్ టారిఫ్లను ఖండించింది. టారిఫ్లు విధించడం బ్లాక్మెయిల్ చేయడమే అని విమర్శించింది. తమ దేశంలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని కూడా ప్రశ్నించింది.